నేను మీకు నాకును అందరికీ అవసరమైన రీతిగా మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని దర్శించండి. ఇదిగో ప్రభు, నీ బలమైన ఆత్మ మా మధ్య సంచారం చేసి, అయా విధున్నారు ఎవరు ఏ విధముగా ఏ ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వారందరికీ ఆకలి దప్పులు తీర్చి నీ నామమును మాత్రమే హెచ్చించుకోనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలలో మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆస్వాదించి మా ఇంట్లో నడిపించును గాక, ఆమేన్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచబడినటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. 3 మాటలు మనము ప్రత్యేకంగా తెలుసుకుందాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాం. మొదటి మాట సత్క్రియలు. ఏంటండి? సత్క్రియలు. వారందరూ కూడా సత్క్రియ అనగా ఒక పని, ఒక పనితో కూడినటువంటిది, దాన్ని సత్క్రియ అంటారు. ఈ సత్క్రియలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యములు ఉన్నవి. ఈ పనిలో నువ్వు ఎంతైతే ఈ సత్క్రియలు చేయగలుగుతావో నీవు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు చేయబడుతూ ఉంటావు. అందుకే దేవుడు ఆదామును అవ్వను తయారు చేయబడిన తర్వాత వారిద్దరిని ప్రేమించి ఒక గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత అతనికి కుమారుడు పుడతాడు. అతని పేరు కయ్యోను. తర్వాత 2వ కుమారుడు కూడా పుడతాడు. అతని పేరు ఏబేలు. ఏబేలు గొర్రెల కాపరి. మరి ఈ యొక్క కయ్యోను గొర్రెల కాపరి. ఈ యొక్క ఏబేలు సేద్యం చేసేటువంటి వ్యక్తి. మరి ఈ యొక్క కయ్యోను ఏబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములే. కానీ దేవుని విషయంలోనికి వచ్చేతనికి వారి పనులను బట్టి వారి సత్క్రియలను బట్టి వారిని దీవించడానికి, వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తర్వాత మనలో ఒక సత్క్రియ అనేటువంటిది చాలా అవసరం. క్రియ లేకపోతే అది వ్యర్థమైపోతుంది. క్రియ లేకపోతే అది జీవం అనేటువంటిదిగా అయిపోతుంది. క్రియ అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడ అంటున్నాడు సత్క్రియ. ఈ సత్క్రియ ప్రతి మనిషిని కూడా ఆ యొక్క ఆశీర్వాదమును పొందుకోవడానికి, దీవెనను పొందుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి సత్క్రియ. ఒకసారి ఒక యవనస్తుడు మరి గవర్నమెంట్ వారు జాబ్ ఇచ్చారు. మరి యొక్క జాబు జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి. మరి కొన్ని సంవత్సరాల నుండి పాపం చాలా చక్కగా చదువుకున్నాడు. కానీ మరి జాబ్ వచ్చింది, వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు జాబ్ ఇచ్చేటువంటి వారు,
నీలో సత్క్రియ లేదు అన్నా. ఏంటి అని అడిగినప్పుడు, నీవు స్కూల్ దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా క్రమాన్ని పాటించలేకపోయావు. క్రమముగా నువ్వు దేని విషయంలో కూడా స్కూల్ కూడా రాలేకపోయావు. మరి ప్రతి విషయంలో నీ అటెండెన్స్ చూసినప్పుడు అంతా కూడా బాగాలేదు. ఇప్పుడు నీకు జాబ్ నమ్మి ఇస్తాము, నీవు కరెక్ట్ గా జాబ్ చేస్తావని మాకైతే నమ్మకం లేదు. అందుకే నిన్ను జాబ్ లోకి తీసుకోవడం లేదు. ఒక జాగ్రత్తగా మనం ఒక పని చేస్తున్నప్పుడు మనలో ఒక క్రమం అనేటువంటిది చాలా చాలా అవసరం. ఒక క్రమం అనేటువంటిది. అందుకే కయ్యోను ఏబేలు కూడా ఉన్నారు. వారిలో ఏబేలు యొక్క అర్పణ దేవునికి ఇష్టమైనటువంటిదిగా కనబడింది, దేవునికి ప్రియమైనటువంటిదిగా కనబడింది. కయ్యోను యొక్క అర్పణ దేవునికి ఇష్టమైనటువంటిదిగా కనబడలేదు. కారణం ఏంటి అంటే, స్వార్థముతో దేవుని సన్నిధికి అర్పణ కయ్యోను తీసుకుని వచ్చాడు. ఏబేలు హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చాడు. నిజంగా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావో లేదో కానీ, నువ్వు వేసేటువంటి కానుక దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? నీవు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? సత్క్రియతో కూడినటువంటి ప్రార్థనగా ఉన్నప్పుడు, సత్క్రియతో కూడినటువంటి కానుకగా ఉన్నప్పుడు, దేవుడు నీవిచ్చేటువంటి ప్రతి దానిని కూడా ఒక ప్రత్యేకముగా నిన్ను ఐశ్వర్యములోనికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి వెళ్దామా. దేవుని బిడలమైనటువంటి మనము కయ్యోను యొక్క అర్పణ దేవుని సన్నిధికి చేరలేదు. కారణం ఏంటంటే, హృదయపూర్వకముగా దేవునికి ఇవ్వలేకపోయాడు. అతనిలో సత్క్రియ లేదు కనుక అతని యొక్క అర్పణ భూలోకములోనే తిరిగింది, భూలోకములోనే నిలిచిపోయింది. మరి ఏబేలు యొక్క అర్పణ అది భూలోకములో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ అది దేవుని రాజ్యములోనికి ఎంతబడడానికి ఇష్టపడుతుందంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. ఏబేలు దేవునికి ఇష్టానుసారముగా నడిచాడు, దేవునికి ఇష్టానుసారముగా ఇచ్చాడు, దేవునికి ఇష్టానుసారముగా హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కనుకనే ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. చూద్దాం ఆ మాట. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. సత్క్రియ చేసిన ఎడల తలపెట్టుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనే చాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కయ్యోనుతో మాట్లాడుతూ కయ్యోను గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రేమైన వాళ్ళరా బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ అన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. సత్క్రియ నీలో ఉంటే దేవుని రాజ్యంలో ఆ కుటుంబాజ్యమును డైరెక్ట్ గా కూర్చోనగలుగుతాం. నీవు సత్క్రియ చేయని ఎడల నీవు తలనెత్తుకొనవా. ఒక జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే 6వ వచనం అంటున్నాడు, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేనా, నీ ముఖము
చిన్నబుచ్చుకొనుచున్నావేమి? చాలండి. నీకు కోపమేలా? కోపము చిన్నబుచ్చుకొనుచున్నదేమి? జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని బిడలమైనటువంటి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క ఆత్మ విషయంలో, దేవుని యొక్క ఆత్మ యొక్క కృపలో మనము దేవుని బిడలముగా చేయబడినటువంటి మనము, ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము, దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టేటువంటి మనము ఏమాత్రమును కూడా కోపం ఉండకూడదు. రెండవది, దేవుని సన్నిధికి ఎలాగూ రాగలుగుతున్నాం, దేవునికి అర్పించేటువంటి ఏ విధంగా అర్పించగలుగుతున్నాం. దేవుని బిడలమైనటువంటి మనము మన యొక్క జీవితంలో మన యొక్కకు ప్రార్థన దిగి రాకూడదు. కానీ పరలోక రాజ్యంలో మనం చేసిన ప్రార్థన సింహాసనాన్ని కదిలించేటువంటిదిగా ఉండాలి. మన ప్రార్థన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఏబేలు యొక్క అర్పణ దేవునికి ఇష్టమైనది, కయ్యోను యొక్క అర్పణ దేవునికి ఇష్టమైనదిగా లేదు. తలనెత్తుకోవడానికి అవకాశం లేదు. తల దించుకొని వాకిట పాపము పొంచి ఉన్నది. ఎక్కడ పొంచిందంటే వాకిటనే. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని బిడలమైనటువంటి మనము ఈ పరిశుద్ధమైన దినములో మనలో ఒక సత్క్రియ ఉందా? ఆ సత్క్రియ ఉన్నప్పుడు ఆ సత్క్రియను బట్టి దేవుడు మనలను ప్రత్యేకించడానికి, మనలను దీవించడానికి, మనలను అభివృద్ధి పరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడా? అది పెట్టడానికి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దక్షిణ దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో అపొస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో అంటున్నారు, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితులో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి ఏం చూస్తున్నారంట? సత్క్రియలు చూస్తున్నారు. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఈనాటి దినాలలో భర్త భార్య తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు? భార్య భర్తను తిడుతుంది. ఎందుకు తిడుతుంది? బిడ్డలని తల్లిదండ్రులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? బిడ్డలు తల్లిదండ్రులు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు బిడ్డలు? జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ రోజున నీ సత్క్రియ ఒక ప్రత్యేకమైనదైతే, నీ సత్క్రియ ఒక ప్రవర్తనతో కూడినటువంటిదైతే, నీ సత్క్రియ ఒక మంచిదైతే, నీ సత్క్రియ ఒక ప్రత్యేకమైనటువంటి 10 మందికి మేలు చేసేటువంటి సత్క్రియ అయితే దానిని దేవుడు అభినందించడానికి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవులు దేవుడి బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ ప్రేమైన వాళ్ళు అన్యజనులు అనగా దేవుడిని ఎరుగినటువంటి వారు, ఎరిగిన వారు కాదు, ఎరగనటువంటి వారు మరి తెలియదు కనుక వారు ఏం చేస్తున్నారంటే దుర్మార్గులని దూషిస్తున్నారు. నేను అడిగాల సమయంలో ఒక సిస్టర్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా నేను పాజిటివ్ లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయమాకు, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుడు శక్తివంతమైనటువంటి దేవుడు తన కార్యం జరిగిస్తాడు అంటేను, మీ దేవుడా? ఏం దేవుడు అని దూషించడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు వెంటనే
జ్ఞానవంతురాలు కనుక వెంటనే పెట్టేసి సో తెలియదు కనుక దేవుడు తెలియపరిస్తే బాగుండింది. ఇక్కడ మనం గమనించాలి, దేవుని బిడ్డలమైనటువంటి మనము దుర్మార్గులని దూషితులో ఆ విషయం వారు ఈ సత్క్రియలను చూచి ఏం చూడాలంట? సత్ప్రవర్తన చూడాలి, సత్క్రియ చూడాలి. సత్ప్రవర్తన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు దేవుని యొక్క కార్యం జరుగుతుంది. అంటున్నాడు, వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను బ్రతిమాడుకొనుచున్నా. ప్రజలో మరసలేదమ్మా, సంతోషంగా లేదమ్మా, చంపేదమ్మా. దేవుని విడమైనటువంటి మనం ఇక్కడ మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, మీ సత్క్రియను చూచినప్పుడు దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? మంచి ప్రవర్తన, మంచి నడవడి, మంచి క్రియ, మంచి అనేవాడికి చాలా అవసరం. అందుకే పేతురు గారు రాస్తూ, మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడు ఎవడు. జాగ్రత్తగా మనం పరిశీలించాం. మంచి ప్రవర్తన కలవారై, మంచి ప్రవర్తన ఎక్కడా కూడా పాపము లేనటువంటిదిగా ఉండాలి. ఇతరులను పాపము వారికి నడిపించేటువంటిదిగా ఉండకూడదు. ఇతరులను మనస్సును బాధ పెట్టేటువంటిదిగా ఉండకూడదు. ఇతరులను ఎదుటి వారిని తృణీకరించి మాట్లాడేటువంటి వారుగా ఉండకూడదు. నీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పక్షముగా కార్యములు చేయడానికి పరిశుద్ధాత్ములు ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. ప్రజల్లో అందుకంటున్నాడు, చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మనవారు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. చాలు. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఒక జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ మన వారు నిష్ప్రయోజనులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి, దేని బట్టి అంట? అవసరమును బట్టి. ఒక జాగ్రత్తగా మనం పరిశీలించాలి. నిష్ఫలులు కాకుండా జాగ్రత్తగా మనము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవాళ్ళను. దేవుని స్తోత్రం లేదమ్మా. ఏం నేర్చుకోవాలట? సత్క్రియ శ్రద్ధగా చేయుటకు. శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం. దేవుడు మన యందు శ్రద్ధ ఉండాలంటే మనలో ఒక సత్క్రియ ప్రవర్తన ఉండాలి. ఒక సత్క్రియ మనలో ఉన్నప్పుడు ప్రభు తన పనిని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకంటున్నాడు, చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. న్యాయము తీర్చుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును
వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. చాలు. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో ఎలాగనగా న్యాయము చేయట యెహోవా నాకు ఇష్టము, యెహోవా నాకు ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం అంటే న్యాయము చేయట, న్యాయముగా జీవించుట, న్యాయముగా వ్యాపారం చేయట, న్యాయముగా నడుచుకునుట, న్యాయముగా ప్రవర్తించుట. అన్యాయమైనటువంటిది ఏది కూడా దేవునికి ఇష్టము కాదు. జాగ్రత్తగా మనం పరిశీలించాం. దేవునికి ఇష్టమైనది కాదు. ఒక దొంగోడు అంటాడు, దొంగతనం చేసుకొని వస్తే నీకు ఎన్ని కొబ్బరికాయలు కొడతాడంట? ఎన్ని కొబ్బరికాయలు అండి? 100 కొబ్బరికాయ కొడతాడంట. 100 కొబ్బరికాయ. ఎందుకు? నేను దొంగతనం చేసుకొని వచ్చాను, అన్యాయం చేసుకొని వచ్చాను, నీకు కావాల్సిన కొబ్బరికాయలే కదా, పట్టా బాగా కొడతాడంట. కానీ దేవుడికి కావాల్సింది 100 కొబ్బరికాయో, నువ్వు గుండు కొట్టించుకోవడమో, లేకపోతే ఏదేదో చేయడం ఆయనకి ఇష్టం కాదు. కానీ నీవు న్యాయముగా జీవించడం ఆయనకి ఇష్టం. కింద అంటున్నాడు, ప్రేమైన వాళ్ళరా, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏంటండి? దేవుని స్తోత్రాలు చేద్దామా? వినా, దేవుని మాట వినా. ఇక్కడ ఒక జాగ్రత్తగా మన పరిస్థితి, అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏంటంటే సొత్తు అనగా ఏదైనా కావచ్చు. ఈనాటి దినాల్లో చూడండి ప్రేమైన వాళ్ళ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు అని అంటే, మరి నెలకి శాలరీ వస్తుంది, జాబ్ చేస్తున్నాడు. నెలకి శాలరీ వస్తుంది, జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు లంచంతో ఏం పని, ఎగస్ట్రాతో ఏం పని? రోజుకు 1000, 2000, 3000, 4000 శాలరీ ఉంటుంది. రోజుకు 1000 రూపాయలు తగ్గకుండా శాలరీ ఉంటుంది. ఆ రోజుకు 1000 రూపాయలు తగ్గుకున్నటువంటి శాలరీ చాలక అన్యాయముగా సొత్తు పట్టుకుంటున్నాడు. నువ్వు ఎంత ఇస్తేనే నేను చేస్తా, నువ్వు ఎంత ఇస్తేనే నేను చేస్తా, నువ్వు ఎంత ఇస్తేనే నేను చేస్తా. ఒక జాగ్రత్తగా పరిశీలించు. అది యెహోవాకు అసహ్యం అంట. దేవునికి స్తోత్రాలు చేద్దామా? ఈనాటి దినాల్లో ప్రేమైన వాళ్ళ అన్యాయంగా కుటుంబాలు చెడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. కారణం ఏంటి ప్రేమైన వాళ్ళ? అన్యాయముగా ఒకరి భార్యను ఒకరు, ఒకరి భర్తను ఒకరు. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. నీ పొరుగు వారి భార్యను ఏం చేయకుండా ఆశింపకూడదు. దేవుని స్తోత్రాలు చేద్దామా? వ్యవసాయమా? నీ పొరుగు వారి భార్యనైనను. దేవుని బిడలమైనటువంటి మనకు జాగ్రత్తగా ఎదుటి వారి సొత్తును ఆశించడానికి ఏమధికారం ఉంది? ఈనాటి దినాల్లో ప్రేమైన వాళ్ళ చూడండి, ప్రేమైన వాళ్ళ ఒకరు కొంత అమౌంట్ ఇస్తారు, అది తీర్చలేకపోయారు. ఏం చేస్తున్నారు? ఆ ఇల్లుని కబ్జా చేసేస్తున్నారు, అంటే దానికి తాళాలు వేసేస్తున్నారు. కారణం ఏంటి? నీ డబ్బులు కట్టాలి, వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు. నువ్వు దానికి తాళం వేయవలసినంత అవసరం లేదు. కానీ ప్రేమైన వాళ్ళ దేవుని లేఖను చదివిస్తుంది, వారిని తాళం వేసినప్పుడంట వారి కన్నీటి పట్టట సింహాసనాన్ని కదిలిస్తుందన్న. దేవుని స్తోత్రాలు చేద్దామా? అన్యాయమైనటువంటి సొత్తు యెహోవాకు అసహ్యము. దేవుని
విడలమైనటువంటి మనం ఒక జాగ్రత్తగా మనం పరిశీలించాలి. చాలాసార్లు చెప్తుంటాం, మంగళగిరిలో జరిగినటువంటి కానిస్టేబుల్ అవార్డులో ప్రమేయం వల్ల పక్క నుంచి బాబు పెద్ద ఆయన గారు గౌరవం లేకుండా, అరే ఏంటి ఎక్కడ తీసావు, అయ్యా బాబు అన్నం తిని వెళ్ళిపోతానంట, బాబు అన్నం తిని వెళ్ళిపోతానయ్యా, అన్నం తినేస్తావా, సరే నీకు ఎంత డబ్బుంది, అయ్యా 100 మంచిగా, అసలు నీకు ఎంత ఉంది, అయ్యా ఈ సౌకర్యం అయ్యా, ఇప్పుడే నేను వచ్చానయ్యా, అమ్మొచ్చానయ్యా, ఇప్పుడే నేను వచ్చానయ్యా అంటాను. లేదు మొత్తం అన్నాడు. మొత్తం తీసుకున్నాడు. ఇంటికి కావలసిన సరుకులన్నీ కూడా 2 చేతులకి బరువు ఎంతైతే ఆపగలిగితే అంత కొనుక్కొని వెళ్ళాడు క్యారీ బ్యాగర్కి. సైకిల్ ఆక ఆయనకోటి ఈ అంటుకోటి తగిలించాడు. ఆ టేపు తగిలించుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా భార్యకు పిలుస్తున్నాడు. భార్య పనిలో ఉంది. పనిలో ఉండే తనకి వాళ్ళ పిల్లవాడు అప్పుడే నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నటువంటి సమయంలో ఇక పిల్లవాడు తండ్రి స్వరాన్ని విని నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నాడు. పిల్లవాడు ఎక్కడ పడిపోతాడేమోనని ఆ సరుకుల గోడ కానిచ్చేసి ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడండి. ఆ పిల్లవాడు ఎత్తుకున్నాడు. ఆ పిల్లవాడు ఎప్పుడైతే భుజం మీద ఆనుకున్నాడో వెంటనే ప్రాణం విడిచాడు. ఎందువలన అన్యాయమైనటువంటి సొత్తు ఈ కుటుంబంలో ఉన్నదో, అన్యాయమైనటువంటి ధనం, అక్రమమైనటువంటి ధనం, మోసకరమైన ధనం ఈ ఇంటిలో ఉన్నదేమో పరిశుద్ధాత్మలో తెలియపరుస్తున్నాడు. ఒక జాగ్రత్తగా మనం పరిశ్రమ చేయాలి. అంత్య దినాలు, కడవరి దినాలు, అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుడికి ఇష్టమైనది నువ్వు చేసినప్పుడు దేవుడు నేను చూచి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలు చూడండి, ఆ పిల్లవాడిని లేపుతున్నాడు. నానా లేదు, ఇవన్నీ తీసుకొచ్చి నీకోసం లేదు. తినటానికి దేవుడు ఒప్పుకోలేదంట. అందుకే ఆత్మను తీసుకున్నాడట. తెలుసుకోగలమా? అన్యాయమైనటువంటి సొమ్ము, అక్రమమైనటువంటి సొమ్ము జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకసారి ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళింది. ఒక యవనస్తురాలు పనికి వెళ్ళింది. భర్తున్నాడు. అక్కడ పనిలో ఉన్నటువంటి ఒక మంచి శాలరీ ఎవరికి వస్తుందని కనిపెట్టి అతన్ని వెంబడిస్తూ ఉంది. తన వాణిగా చేసుకున్న తర్వాత భర్తను విడిచిపెట్టేస్తుంది. క్రమంగా తగ్గిపోతుంది. ఇక నాకేంటి, నీకు నాకు పని లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆమె క్రమంగా భర్తను విడిచిపెట్టేసిందో అతనికి దగ్గరైపోయింది. ప్లాట్ కొనిచ్చాడు, ఇల్లు కట్టాడు, 2 అంతస్తుల ఇల్లు కట్టాడు. కట్టిన తర్వాత అతని ఫ్రెండ్ ఈమెను చూడడానికి వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్ అడుగుతుంది, అమ్మా ఈ ఇంటికల్లా అమ్మ ఎక్కడ ఉందమ్మా అంటాను. ఇంటికల్లా మేము లేదండి, భర్తను వదిలేసేసి అది ఆమె కేటగిరీ మంచిది కాదండి, మంచి ప్రవర్తన కాదండి, మంచి చక్రి కాదండి అని చెప్పేసి అన్న తర్వాత మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా అని చెప్పేసి అంటాను. ఇది పలానా చోట 2 అంతస్తుల డాబా ఉందండి, ఆ డాబాలో ఉంటుందండి. తెలంగాణనే ఒక పిల్లవాడు కబురు చేసేసరికి ఆమె పైరుండి పైకి రానుంది. పంట సమయంలో ఈ మంటని నేను రాను పైకి, నువ్వు రా అంటేను. అప్పుడు కిందకు వచ్చిన తర్వాత అంటుంది, ఇదంతా ఎప్పుడు సంపాదించు, ఈ గవర్నమెంట్ వారు ఏం జాబిచ్చారు అంటే, లేదు నేను ఇట్లా వెళ్ళాను అంటేను. అప్పుడు అంతే, నీవు
అన్యాయమైనటువంటి సంపాదన కోసం ఆశపడి ఈ లోక వ్యసనముల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ఆనందం కొరకు తప్పించావు కాబట్టి అపవాదైన సాతాను నిన్ను గొప్పగా చేశాడు. అపవాదైన సాతాన్ని నేను త్వరలో భక్షించిపోతున్నాను. జాగ్రత్త. తెలుసుకొని అది వదిలేసేసి నీ భర్త దగ్గరికి వెళ్ళు. లేకపోతే దేవుడు ఊరుకొని జాగ్రత్త. అనగానే కోపంతో పైకెళ్ళిపోయింది, మనశ్శాంతి లేదు అంటే అవన్న మాటలు ఎందుకు చనిపో అంటున్నా. బ్యాంకులు పెట్టుకొని చచ్చిపోయింది. కానీ ప్రేమ వల్ల నిజానికి అనేటువంటి డబ్బు చాలా అవసరం, యథార్థమైనటువంటి డబ్బు చాలా అవసరం. నాటి దినాల్లో పనులు ఇప్పితే డబ్బులు, పనులు తీసుకుంటే డబ్బులు, లేకపోతే ఒకరినొకరు మోసం చేసి అక్రమంగా. జాగ్రత్త. ఈ లోకంలో బ్రతకటానికి కాదండి. ఒకవేళ నీకు పిల్లలు ఉన్నారా, వారికి వివాహం చేయాలా, ఇలా కాకముందు నీ దగ్గర డబ్బు లేకపోయినా నీ కొరకు, నీ కుటుంబానికి, నీ పిల్లల కొరకు చిత్తపరచబడినటువంటి యజమానులు దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఘనమైన వారికి మ్యారేజ్ జరుగుతుంది. అంతేగాని అడ్డంగా దొడ్డదారం తొక్కి అన్యాయముగా నువ్వు జీవిస్తే వాకిటిని పాపము పంచి అన్నది, వాకిటిని పాపం పంచి ఉన్నది. నా ప్రియ సోదరుడు సోదరుడా, సత్క్రియ చాలా విలువైనది. సత్క్రియ చాలా విలువైనది. 10 దినములు ఆహారం లేకపోవచ్చు, యథార్థత కావాలి, న్యాయం కావాలి. లేకపోతే ఆకలితో చనిపోతావా? చనిపో, దేవుడు ఆనందిస్తాడు. న్యాయం కావాలి, అక్కరమైనటువంటి అవసరం లేదు. దేవుని బిడలమైనటువంటి మనం అన్యాయమైనటువంటి త్రాచులోనికి వెళ్ళి, అందుకే బెల్షస్సర్ తండ్రి అన్యాయముగా తీసుకొచ్చినటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి గ్లాసులోను ద్రాక్ష రసం పోసుకొని తాగడం ప్రారంభించాడు. అతనికి పక్షవాతం వచ్చేసింది. నిలబడలేక, కూర్చోలేక కుప్పకూలిపోయాడు. పరలోకం నుండి ఒక రాత వస్తుంది, మెనే మెనే టెకెల్ ఉపాసి, నువ్వు ద్రాక్షలో తోచగలవు, తక్కువగా కనపడ్డావు, అందువలనే ఈ శిక్ష నీకు సంభవించును. జాగ్రత్తగా. ఈరోజు 4 మిలియన్ కోట్లకు అర్థం కాదు. ఈ 4 మిలియన్ కూడా యథార్థముతో సంపాదిస్తున్నామా? యథార్థముతో సంపాదిస్తున్నామా? కష్టపడి సంపాదిస్తున్నామా? సంతోషి సంపాదిస్తున్నామా? ఎలా సంపాదిస్తున్నామా? ఒక్కసారి పరిశీలించాలి, ఒక్కసారి ఆలోచన చేయాలి. నా కూడా అన్యాయంగా దోచుకుంటున్నాను, అన్యాయముగా దోచుకుంటున్నాను, అన్యాయంగా దోచుకుంటున్నాను. జాగ్రత్తగా పరిశీలించాలి. మేము ఒక చోట సావుకి మీడికి వెళ్ళినప్పుడు ఒక చర్చిలో ఒక ఆమె గారు పక్కన కూర్చోండి, ఎల్మాలు కూర్చోండి, మా కాళ్ళ మీద ఏడుస్తుంది, ప్రభువా ప్రభువా నువ్వు ఇచ్చినటువంటిది నేను హాస్పిటల్కి వెళ్ళడానికి వేరే వాళ్ళు డబ్బులు అడిగితే నీ దగ్గర ఏముంది, అది పెట్టు, అది ఇస్తాను అన్నారు. పెట్టాను ప్రభు. వడ్డీలు ఎక్కువైపోతున్నాయి, రోజు వడ్డీలు ఎక్కువైపోతున్నాయి, వారం వడ్డీ ఎక్కువైపోతుంది. నేను తీర్చలేని పరిస్థితి అయిపోయింది. నేను రోగిస్తున్నాను, షుగర్ వచ్చింది, బీపీ ఉంది. మా కాళ్ళ మీద నిలబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నా మనస్సు వేదనిచ్చింది.
ఏమి ఆలోచించింది తెలుసు? దేవుని ముఖ్యంగా ఆ కుటుంబం ఎంత దిగుతుందో. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చింది, ఎదుటి వారిని సహాయపడడానికి దేవుడికి ధనాన్ని ఇచ్చింది. నీకు ఆస్తి ఇచ్చింది, అవసరమైతే నీ ఆస్తులైన అమ్మేసి ఎదుటి వారి అక్కర్లను తీర్చాలి. ధనాన్ని పెంచడానికి కాదు, వడ్డీకి ఇవ్వడానికి కాదు. నా ప్రియ సహోదరుడా, ఈ రోజులో దేవుని రాకడ మాకు దగ్గరగా ఉంది. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదండి, చాలా దగ్గరగా ఉంది. ప్రభు చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ లోకంలో 70 సంవత్సరాలు బ్రతికేది, 100 సంవత్సరాలు బ్రతికేది, అంతకంటే ఎక్కువ బ్రతకూడదు. ఒకవేళ బ్రతికితే 120 సంవత్సరాలు బ్రతుకుతాను. కానీ శాశ్వతమైన రాజ్యాన్ని నీ క్రియలను బట్టి నువ్వు పోగొట్టుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించి, నీ ప్రవర్తనను బట్టి దేవుని రాజ్యాన్ని దూరం చేసుకుంటున్నావేమో, దేవుని రాజ్యానికి దూరస్తులు అయిపోతున్నావేమో. ఒక జాగ్రత్తగా పరిశ్రమించి దేవుని బిడలమైనటువంటి మనం దేవుని రాజ్యానికి పాత్రలు చేయబడాలి. అది కంటున్నాడు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ఆ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము దేవుని యందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలండి, ఇక్కడ చదవబడినటువంటి మరియు వాటి యందు మనము నడుచుకున్నవారని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు, సత్క్రియ చేయుటకు దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని మనం చూడండి. కుమ్మరివాడు తన సారథి మీద మరి మట్టి పెట్టి తన ఇష్టమైనటువంటి పాత్ర, ఎన్ని మలుపులు ఉన్నా కానీ ఆ సారథి మీద ఏం చేస్తున్నాడంట, అవన్నీ కూడా ఒక పాత్రగా తీసుకొని వస్తున్నాడు. కానీ ఆ పాత్ర పనికి రాకపోతే ఆ మట్టికి పనికి రాదు. కానీ ఒక పనికొచ్చేటువంటి పాత్రగా దేవుడు తన స్వహస్తాలతో మనలను తయారు చేశాడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. మనం సత్క్రియ చేయాలి. ఏం చేయాలంట? సత్క్రియ చేయాలి. ఆ సత్క్రియ అనేటువంటిది చాలా అవసరం. అందుకంటున్నాడు. రెండో మాట మనం చూద్దాం. ఘనత. రెండో మాట ఏంటండి? ఘనత. మొదటి మాట ఏంటండి? సత్క్రియ. రెండో మాట ఏంటి? ఘనత. చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. చాలు. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. వినయమునకు, వినటం, దేవునికి లోబడటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈరోజు ఉదయకాల సమయంలో
మరి నందిగాం నుంచి ఇచ్చినటువంటి జమ్మవారము ఒక యవనస్తురాలు. మరి ఆమె బాప్తిస్వం పొందింది. మరి బాప్తిస్వం పొందిన తర్వాత మరి ఆమె కూడా ఎలా పొందిందంటే, తన కుమారుడు మరి ఫుడ్ పాయిజన్ వలన డాక్టర్లు అందరూ కూడా చనిపోతావు అన్నప్పుడు వెంటనే ఇక ఆ తల్లి మీదే కేసు పెడతానని కూడా డాక్టర్లు అనకాడు. నువ్వే పిల్లవాడికి ఏదో పాయిజన్ ఇచ్చేసావు అని చెప్పేసి డాక్టర్లు పోలీసులు కూడా పిలిచారు. అలాంటి సమయంలో నాకు ఫోన్ చేసిన సమయంలో 7 సంవత్సరాల క్రితం జరిగిన సార్. ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆమెకు ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లవాడి దగ్గర ఫోన్ పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి ఆమె అనగానే పిల్లవాడు లేచి బిస్కెట్ తింటూ ప్రారంభించాడు. తెలుసుకోగలమా? ఆ కార్యాన్ని బట్టి ఈమె దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఈమె పాపములోనికి వెళ్ళిపోయింది. అంటే ఈ పాపమా ఆ పాపమా అనేటువంటిది లేదు, కానీ అన్ని రంగాలలోనికి వెళ్ళిపోయింది. అన్ని రంగాల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె ఈ 2020 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖున వారి పిల్లడి పట్ల దేవుడు ఈలో అపవాదమైన సాతానుడు ఆ పిల్లవాడిని ఇది చేయడానికి అంటే 3 రోజులు వెంబడించి ఆ ఒక తీర్మానంలోకి వచ్చేసిందని, ఇక నేను పాపములో ఉండకూడదు, నేను ప్రభువులోనికి రావాలి, ఇక నేను ప్రభు కొరకు భయభక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు దగ్గర 25 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేయడం సాక్షి అవ్వడం ప్రారంభించింది. 25 నిమిషాలు సాక్షి ఇచ్చింది. ఆమె చేసిన ప్రతి పాపాన్ని. అంతటా 2 నెలల క్రితం నేను దేవుని మందిరంలో వెళ్తుంటో వెంటనే కాళ్ళ మీద పడుతుంది. ఏంటి కాళ్ళ మీద పడిపోయిందని అంటే ఏడుస్తుంది. ఏమండి అయ్యా నన్ను క్షమిస్తారని అంటారు. ఏంటమ్మా అంటుంటాను, అయ్యా నేను పాపం చేశాను. చూడండి, ఈ రోజున ఆ సాక్ష్యం అంటున్నాను, ఇక నేను ఈ లోకం కొరకు జీవిస్తే నాకు మరణమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యంలోనికి, ఘనతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అన్నటువంటి చక్రవర్తులమే పడమా. ఈ రోజున దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, దేవుని ఎక్కువగా ప్రేమించండి, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించండి, దేవుని సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించండి. దేవుడు నిన్ను గణపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీలో వినయం ఉంటుంది, నీలో తగ్గింపు స్వభావం ఉంటుంది, నీలో ఓర్పు ఉంటుంది, నీలో సహనం ఉంటుంది. అందుకే కింద అంటున్నాడు, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన చూడండి. ఏకనుంది అంటే 3 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటండి? ఐశ్వర్యము ఉన్నది, ఘనత ఉన్నది, జీవము. ఈ జీవము యుగ యుగములు కూడా జీవించేటువంటి జీవమై ఉండాలి. దేవుని స్తోత్రాలు చేద్దామా. దేవుని బిడమైనటువంటి మనము ఈ రోజున ఎంత భయభక్తులు కలిగి మనం ఉన్నాం. మనలో వినయం ఉందా? మనలో కోపం,
అసూయ, అహంభావము. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని బిడ్డలముగా ఆదిమ సంఘాలలో దేవుని కొరకు తమ ప్రాణాలు అప్పగించారు. దేవుని కొరకు, దేవుని పరీక్షల కొరకు తమ శిరస్సులను అమ్మేశారు. దేవుని కొరకు వారి కష్టములంతా కూడా దేవుని పరీక్షల కొరకు ఖర్చు పెట్టారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎప్పుడు ఐశ్వర్యం పొందుకుంటాం, ఎప్పుడు ఘనతను పొందుకుంటాం, ఎప్పుడు జీవము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ఇష్టపడగలుగుతాం. అందుకని నడుచుకున్న కీర్తన గ్రంథం 84వ అధ్యాయం, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా ఘనతయు అనుగ్రహించును. చదువు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. ఇక్కడ చదువుబడ్డాడు చాలండి. ఇక్కడ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా ఏమనుగ్రహిస్తాడు? కృపయు ఘనత. దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఈరోజు నన్ను ఘనపరచుకున్నా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని దేవుని స్తోత్రాలు చేద్దామా, పరీక్ష చేద్దామా. ఈరోజు ఘనపరచుబడాలండి. నువ్వు ఘనపరచుబడాలి. నువ్వు అధికారులు 2 చేతులే దండం పెడుతుంది కాదు, అది కాకపోతే చేతులు ఎక్కడ నిలబడుతుంది కాదు. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో దేవుడు నీవు నిలబెడతానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నిలబడతాడే? ఆయనను ప్రేమించినప్పుడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగానో ప్రేమిస్తున్నావు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచుదను. ఏసీ ఇప్పుడు ఘనపరచాలనిస్తుంది. ఆయన ప్రేమించు. ఆయన ఎందుకు భయభక్తులు కదా. అందుకంటే చూద్దాం ప్రేమ వల్ల ఏస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును సమస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును. చూసారా ప్రేమైన వాళ్ళ, ఎందువల్ల ఇదంతా జరిగింది? ఎందువల్ల ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? యూదులు సంతోషిస్తున్నారు, యూదులు ఆనందిస్తూ ఉన్నారు, యూదులు క్షేమంగా ఉన్నారు, యూదులు సంతృష్టిగా ఉన్నారు, యూదులు ఘనతయు వారికి కలిగింది. కారణం ఏంటి తెలుసా? ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన. ఎస్తేరు దేవుడిని ప్రేమించింది. మొర్దెకై గోనె బట్ట కట్టుకొని రాజు ఇంటి తరసు దగ్గర ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు చెలికత్తులతో కూడా ఉపవాసుని ప్రార్థన చేసింది. యూదులు 187 దేశం
ఉన్నటువంటి యూదులందరికీ కూడా ప్రకటన చేసింది. ఉపవాస ప్రార్థన ప్రకటన చేసింది. ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థన వల్లే ఆమాలు చేసిన చట్టాన్ని తుడిచివేసేసి సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున కనపరచబడింది. తెలుస్తుందా? ఈ రోజున ఏ శత్రువైనా నిన్ను కలవరం పరచాలనుకుంటే, ఏ వ్యక్తి అయినా సరే నిన్ను నాశనం చేయాలనుకుంటే, ఏ వ్యక్తి అయినా నిన్ను పతనం చేయాలనుకుంటే, నీవు యేసయ్యను ప్రేమించి ఉపవాసము కట్టుకొని ఉపవాసం ఉండగలిగితే దేవుడు తన కార్యములు నీ పక్షముగా జరిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ ఇశ్రాయేలు యూదుల కంట క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగిన ప్రార్థన. దేవుడిని ప్రేమించాం. దేవుడు మన పరీక్షించడానికి పెడతాం. ఇంకా ప్రార్థనకి వెళ్ళేది నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, నా ఇష్టం. నేను ఒకప్పుడు దేవుని మాట ఇప్పుడు ఎందుకంటా ఇష్టమైంది అంతా, కష్టమైంది మానేస్తా. దేవుడు నిన్ను ఆనందంగా పరలోక రాజ్యం చేర్చుకోవడానికి ఇష్టపడతలేదు, కానీ అపవాది సాతానికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ లేఖనం సువార్త రాయబడింది, నిన్ను బంట్రోతులకి అప్పగించు. ఎస్తేరు రాణి అయింది. ఉపవాస దినం తన సంతానం కొరకు, తన యూదు దేవుడి బిడల కొరకు ఉపవాసం ముందు ప్రార్థన చేయడం ప్రారంభించిందండి. అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాను. ఆ మొక్క ఇంత బాగా దేవుడు దాన్ని ఆమెను అన్నాడు అనుకోండి. పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ముప్పై 38 ఏండ్ల నుండి దేవుడి వైపు కనిపెడుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రాద్యుతమా. కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నిజంగా ప్రేమిస్తే ఆయన సన్నిధిని ఉంటాడు. ఆయన కనపరచవలసిన బాలాకని రాజు వచ్చి ఏమిటయ్యా, నిన్ను నేను గొప్పవాణ్ణిగా చేద్దామనుకుంటే నీ దేవుడు నీకు అడ్డుపడుతున్నాడయ్యా. ఆ మాట జ్ఞానం తీసుకెళ్ళండి, మరణంలోనికి తీసుకున్నాడని. మనుషుల మాటలు అంతా లెక్కించేస్తే దేవుడు నిన్ను ఘనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రస్తుతంలో పరీక్షమా ఆయన నిన్ను ఘనపరచాలని ఇష్టపడుతున్నాడు. యూదులకు ఆనందం, నీలో ఆనందం కావాలి, నీలో సంతోషం కావాలి, నీకు క్షేమం కావాలి, నీకు ఆనందం కావాలి. దేవుడి సన్నిధిలో కనబడి నీకు ప్రతిదానం ఉంటుంది. ఆయన మంచం మీద ఒక ఆయన సాక్షించాడు, అయ్యా నేను రక్షించబడ్డ మాట నుండి ఈ రోజు వరకు కూడా నేను మంచం ఎక్కలేదయ్యా. ఏ మంచాలు లేవా అని క్వశ్చన్ ఇస్తే మంచాలు ఎవరు కట్టుకోండి. ఎందుకో తెలుసా, ఎప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించావా కింద పడగలేకపోతున్నా.
దేవుని సన్నిధిలో అనాలోచనగా చూచువారి దేవుడు. జీవము కలిగినటువంటి నజరేయుడైన యేసునామములో నీవు ఫలించే వ్యక్తిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాము దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుంటాము. హిజ్కియాకు విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలను నానా విధములను శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి చూసారా ఏం కట్టించాడ? బొక్కసములను కట్టించాడు. ఎందుకు? తాయటానికి. హిజ్కియా ఒక రాజు. హిజ్కియా ఎప్పుడు కూడా తన తినటమైన మానుకుంటాడేమో కానీ దేవుని సన్నిధిలో రాజు కూడా మోకరించకుండా ఉంటాడు. రాజు నుండి ప్రవక్త దగ్గరకు వచ్చి, యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రతి విషయాన్ని తెలుసుకునేవాడు. నేను రాజులుగా ఎప్పుడు గర్వించలేను, నేను రాజులు కావాలి ఎప్పుడు అతిశయించలేను. యూదుల మీదకి శత్రువులు యుద్ధం చేసి జయం పొందుకొని వెళుతున్నప్పుడు హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశారు. యూదులందరూ కూడా నువ్వెందుకైనా మాకు రాజుగా ఉంది, నువ్వెందుకై ఎలా ఉంది, నువ్వు రాజుగా లేకుంటే మాకు క్షేమం అన్నారు. అలాంటి సమయంలో కూడా ఏమనలేదు. విధేయత కలిగి యెషయా దగ్గరికి ఏమి చేయమంటారు? ప్రవక్త దగ్గరికి అడిగినటువంటి హిజ్కియా దీనత్వమును ఒకరోజు యుద్ధం వచ్చింది. యూదులకు ప్రకటన చేశాడు, ఉపవాస ప్రార్థన ప్రకటించేశాడు. ఉపవాసం ప్రార్థన చేస్తుంటే చెత్తులు పొడుచుకొని చంపుకున్నారండి. వారి మెడల్లో ఉన్నటువంటి బంగారం యూదులు ఒలుసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి హిజ్కియా దేవుడు ప్రేమించాడు. 15 సంవత్సరాలు ఆయుష్యం పొడిగించాడు. ఆయుష్యం పొడిగించిన తర్వాత విస్తారమైనటువంటి ధనం వచ్చింది. దానిని బట్టి కూడా అతిశయించలేదు. ఈ రోజున అంత ఘనముగా దేవుడిని చేయాలని కోరుకుంటే ఈ ఆలోచన ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు సక్రయం కనబడతలేదు కనుక ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం ఉద్భవించేవారు ఉండాలి. ఒక మాట చదవడం టైం అయిపోయింది కనుక ఒక ప్రత్యేకమైనటువంటి కార్యములను చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి. హిజ్కియాని దేవుడు బహుగా ఆస్వాదించాడు. అందుకంటాడు ఇక్కడ అంటాడు, హిజ్కియాకు విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములు రత్నములు సుగంధ ద్రవ్యములను డాలను నానా విధములైన శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటిని బొక్కసములను కట్టించాడు. వాటి వరకు బొక్కసములను కట్టించాడు. ఈ రోజున దేవుడిని అంతగా వందన చేస్తున్నా దేవుని సన్నిధిలో క్రమము తప్పకుండా ఉండగలిగితే దేవుడిని కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి యొక్క మాట మనందరి కొరకు దీవించి ఆయనతో నడిపించిన దాకా ఆమె మనందరం కూడా మోకాళ్ళ మీద నిలబడి ఒక 10 నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దామా? ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దామా? మోకాళ్ళ మీద నిలబడి ప్రభు సన్నిధిలో
ఈ రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు.